ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లా ఉన్నదన్న కాంగ్రెస్ పాలన 18 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కావస్తున్నది. అంటే కాంగ్రెస్ పరిపాలన వచ్చేసి వాళ్ళు బిఫోర్ గవర్నమెంట్లో రాకముందు ఎన్నికల ప్రచారంలో వాళ్ళ యొక్క స్పీడ్ ఎట్లున్నదంటే ఒక 5G స్పీడ్లో ఉన్నది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ 2G 1G స్పీడ్ కూడా లేదు. వాళ్ళ అంతా బఫర్ అవుతా ఉంటుంది ఇట్లా గిర్ర గిర్ర తిరిగినట్టు తప్ప ఎక్కడ కూడా లేదు. ఎక్కడ గొంగిడేసిన గొంగడి అక్కడే ఉన్నది. నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ అని అంటున్నారు, హ్యాష్ ట్యాగులు పెట్టుకొని తిరుగుతున్నారు. అడుగుదాం ఏ ఒక్క రైతునైనా, ఏ ఒక్క వర్గానికైనా, కార్మికులను అడుగుదాం, రైతును అడుగుదాం, ఉద్యోగులను అడుగుదాం, యువకులను అడుగుదాం, నిరుద్యోగులను అడుగుదాం. ఎవరిని అడిగినా వాళ్ళు ఏమంటారంటే, అన్న గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మేము చక్కెర బుక్కిన చేతులతోటి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో తౌడు బుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా విచారంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అని అంటే, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నపిల్లలు బుగ్గలు ఉదుకుంటారు కదా, ఇట్లా బెలూన్స్ వస్తాయి కదా, ఫూ అని ఉదితే బెలూన్స్ వస్తాయి కదా, అందంగా కనబడుతుంది. తీర పట్టుకోగానే ఏమవుతుంది, పగిలిపోతుంది. ఆ రకంగా ఉన్నది వీళ్ళ హామీలు. వీళ్ళు ఇచ్చేటప్పుడేమో బుగ్గల లెక్క బాగా అందంగా ఉన్నాయి, వీళ్ళకి వాటిని ఇంప్లిమెంట్ చేసేట్లో మాత్రం చాలా దరిద్రంగా, చాలా హీనంగా, హేయంగా, చాలా దీనంగా ఉన్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ఏది లేదు. ఏ వర్గం సంతోషంగా ఉన్నది ఇవాళ? ఏ వర్గం సంతోషంగా ఉన్నది చెప్పండి మీరు? ఏ వర్గం సంతోషంగా లేదు. కనీసం వాళ్ళ దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలంటే నాకు అని చెప్పేసి అడుగుతుర్రు, కొట్లాడుతుర్రు, తిడుతుర్రు తప్ప ఎవ్వరు కూడా సంతోషంగా లేరు వాళ్ళు. అయితే మనం ఏదైనా రాజకీయ పార్టీ ముందు మేనిఫెస్టోలో ఏదైనా ఇచ్చేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు ఒక మినిమం అవగాహన అనేది ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, ఒక్కటి కూడా అమలైతే లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. దాన్ని కావాలని కాంగ్రెస్ని పడగొట్టాలని బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? నిజంగానే అమలు కావట్లేవా ఇవన్నీ? బీఆర్ఎస్కి పడగొట్టాలని ఏమైనా చేతులు గులగుల పెడతాయి? బీఆర్ఎస్కి ఎందుకు పడగొట్టాలనుకుంటారు వాళ్ళు? మీరు చూడండి, వీళ్ళ మేనిఫెస్టోనే పట్టుకొని వచ్చిన నేను ఇక్కడికి మీ యొక్క స్టూడియోకి, వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని వచ్చిన. వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, దాదాపుగా 420 హామీలు ఉన్నాయి వాళ్ళు. ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేసిర్రా వాళ్ళు? ఇప్పుడు సంకలు కొడతావిర్రు. నేను మొన్న మా విలేజ్లో కూడా వీటిని మొత్తం పంచిన. నేను ఈ మేనిఫెస్టోలో పంచితే ఒక్కొక్క తాతలు, ముసలోళ్ళు, వీళ్ళు ఊంచుతుర్రు. నాయన గిన్నిచ్చిల్లా హామీలని అడుగుతూ ఉన్నారు వాళ్ళు తప్ప ఏది కూడా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నా. నీకు మహాలక్ష్మి పథకం అన్నారు, మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అన్నారు. వస్తున్నాయా మహిళకన్నా? రావట్లే కదా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇప్పటివరకు డబ్బులు పడుతున్నాయా వాళ్ళకి? ఎక్కడ కూడా లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పిళ్ళు, అది బాగానే ఉంది. కానీ దానివల్ల పరిణామాలు ఎట్లున్నాయో మీకు తెలుసు కదా. అదేవిధంగా రైతు భరోసా కింద ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలే. వ్యవసాయ కూలీలకు ఇవ్వలే, వారి పంటకు 500 రూపాయల బోనస్ లేదు, కౌలు రైతులకు లేదు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ అనేది కూడా అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు. ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి అందరికీ తెలుసు. యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అడ్డమైన హామీలు అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఇచ్చారు. ఇవాళ ఏమైనా అడిగితే మేము 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసినామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? రేపు ఎన్నికలకు వస్తారు కదా, ఊళ్ళలోకి వస్తారు చూడు. ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంగతి, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క బట్టలు మొత్తం సినిగి వాళ్ళు కనీసం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపడ్డ రీతిలో మళ్ళీ ఇంటికి పోతారు వాళ్ళు. రిటర్న్ ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదాం. విద్యార్థులు, నిరుద్యోగులే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిర్రు. బస్సు యాత్రలు కావచ్చు, గడప తిరిగి అవ్వయ్యలకు దండం పెట్టి వాళ్ళని ఒప్పించి బీఆర్ఎస్ వాళ్ళు అయినా కూడా కాంగ్రెస్ కోట్లు ఇప్పించిన పరిస్థితి కనపడుతుంది. అవును, ఎలక్షన్ ప్రెజెంట్ నిరుద్యోగుల ఏదైతే కలలు కన్నారో అది సాకారం అయినట్టేనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మళ్ళీ ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? నిరుద్యోగులు కలలు కన్నటువంటి సహకారం జీరో. వీళ్ళు చేసింది ఏది లేదు, అంత ఉత్త డబ్బల రాళ్ళేసి లొడలోడ ఊపినట్టే తప్ప. ఇదే నిరుద్యోగులకు న్యాయం జరిగి ఉంటే ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఇవాళ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకైనా ఒక్కసారని అడుగు పెట్టేవాడు పెడతలేడు అని అంటే అర్థమైంది. నేను హైదరాబాద్లో కానీ తెలంగాణలో అడుగు పెడితే నన్ను వీళ్ళు అక్కడున్న నిరుద్యోగులు తంతరని చెప్పేసి ఆయన యొక్క భయం. ఎందుకు భయము? నాడు ఇదే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని పోరాళ్ళతోటి ఛాయ్లు, టీలు, కాఫీలు తాగి ఇవాళ మేము వచ్చిన నెక్స్ట్ డేనే
విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడి మొత్తం ఒక రకమైన ఫోబియాలో అందరిని ఉంచి ఇవాళ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిన గాడిదలు కనీసం ఉద్యోగాలు ఇయ్యని పరిస్థితిలో ఉన్నారు. నాడు గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిల్ చేసి మేము ఇచ్చినామని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి అనేటోడు విద్యాశాఖ ఆయన ముడ్డు కింద పెట్టుకొని ఇలా కనీసము విద్యాశాఖ మీద రివ్యూ జరపని దాఖలాలు ఇలా కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడికక్కడ ఆగం ఉన్నది విద్యా వ్యవస్థ. కనీసము నీకు విద్యా వ్యవస్థను ఇప్పటివరకు రివ్యూ చేయలే. ఢిల్లీకి పోవడానికి 50 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది, కానీ ఒక దేశ భవిష్యత్తు మారాలన్నా, ఒక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా, ఈ యువకుల అదేవిధంగా ఈ సమాజం మారాలంటే విద్యనే పునాది. అలాంటి విద్యాశాఖను కనీసం ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అనేటోడు రివ్యూ జరగకపోతే ఏమనాలా, సిగ్గు శరం ఉన్నదనాలా. ఈయన చేత కాకపోతే ఆ విద్యాశాఖ ఎవరో వేరేటోళ్ళకి ఎవరికో కోదండరామ్ సారో ఇంకెవరో ఉన్నారు కదా దాంట్లో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. పెయింట్ వేసేటోనికి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? పెయింట్ వేసేటోనికి విద్యా వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? ఉద్యోగాల గురించి ఏం తెలుస్తుంది? ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతారు మీరు. పెయింటర్ గురించి మాట్లాడుతున్నాం మేము. నేను బాజాప్తగా పెయింట్ వేసే ఈ స్థాయికి వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతారు. ముఖ్యమంత్రి గారినే అంటున్నాం కదా, ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. నేను ఒక నిరుద్యోగిని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక విద్యార్థిని. నేను అతనిచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పిండు. గ్రూప్ 1 పెంచి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, గ్రూప్ 2 పెంచుతా అన్నాడు. గ్రూప్ 1 ఇంటర్వ్యూలలో దాదాపుగా 1:100 పిలుస్తా అన్నాడు, కానీ ఎక్కడ కూడా లేదు కదా. మరి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఫిల్ చేసి, అంటే ఎగ్జామ్ కూడా అయిపోయింది. అప్పుడు ఎగ్జామ్ అయిపోయిన వాటి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్ట. మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ ఎట్లయితుంది? కనీసం సిగ్గు శరం ఉండాలి కదా. ఆ మాట మాట్లాడే ముందు పదే అన్ని బహిరంగ సభలలో 57,000 ఉద్యోగాలు ఇచ్చిన 57,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. నీకే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇక ముందు ఏ ఉద్యోగం ఇయ్యకు, ఒక్కటి కూడా ఏ నోటిఫికేషన్ ఇయ్యకు. మేము అడగం 57,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావని చెప్పేసి మా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, అశోక్ నగర్ వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావా? ఇచ్చింది అబద్ధం. 10,000% అబద్ధం. వాళ్ళు ఇచ్చింది జస్ట్ 17,000. రిమైనింగ్ ఆల్ గత ప్రభుత్వంలో ఇచ్చినయే. ఇదే 57,000 ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినామని చెప్పేసి ఒక్క నిరుద్యోగితోటైనా ప్రూవ్ చేపిస్తే, ఇదే రేవంత్ రెడ్డి, నేను PhD పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని, నేను రేవంత్ రెడ్డి ఇంట్లో పని చేస్తా, పాచి పని చేస్తా. నేను ప్రూవ్ చేయగలుగుతారా వీళ్ళు? ఒక్క నిరుద్యోగిని మెప్పించగలుగుతారా వీళ్ళు? దొంగ మాటలు, దగుల్బాజీ మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావడానికి, ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ జల్సాలు చేయడానికి, ఇవాళ రేవంత్ రెడ్డి దాదాపుగా 50 సార్లు ఢిల్లీకి పోవడానికి, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చు మీద కూర్చోవడానికి కారకులే నిరుద్యోగులు. వాడ గడప అందరినీ లేపిర్రు, సమాజాన్ని లేపిర్రు. మార్పు అంటుర్రు, 420 హామీలు అంటుర్రు, 6 గ్యారంటీలు అంటుర్రు. మన బతుకులు మారుతాయట, మనం మారుతామట, ఇంకా ఏదో చేస్తారట వీళ్ళని చెప్పేసి గదవాలు పట్టుకున్నారు, కడుపులలో కాలు పట్టుకున్నారు. పట్టుకొని ఓట్లు వేపించి ఇవాళ చేస్తే నువ్వు చేస్తుంది ఏంది? విద్యాశాఖని ఎక్కడెక్కడ కథం పెట్టి గురుకులాలలో దాదాపుగా ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు. పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ నుంచి ఉద్యమం చేసినాం కదా, దాని మీద ఎక్కడ కూడా ఒక్క రివ్యూ కూడా చేయడు, దేని గురించి కూడా మాట్లాడాడు. అంటే విద్యాశాఖ గవర్నమెంట్ విద్యను మొత్తం నాశనం చేయాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఈ పేద బడుగు వర్గాలకు సంబంధించిన SC ST BC పిల్లలు, మైనార్టీ పిల్లలు చదువుకోవద్దు. వీళ్ళు మళ్ళా కూలి పనికి పోవాలి, వీళ్ళు మళ్ళా తట్టా పార పట్టుకొని ఊళ్ళల్లో పని చేసుకోవాలని చెప్పేసి అన్ని టార్గెట్. ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయ్యా మాకు కావాల్సింది మాకు ఇయ్యి, మాకు నువ్వు అందాల పోటీలకు ఖర్చు పెట్టు, ఏమన్నా చేసుకో, జల్సాలు చేసుకో, కానీ నువ్వు ఇచ్చిన హామీలకు కొన్నైనా నెరవేర్చు.